నెలకు ₹1,00,000 నుండి మీరు నెలకు ₹2,00,000 సంపాదిస్తారనుకోండి. మీకు వచ్చే డబ్బు ఇక్కడ రెట్టింపు అవడం వల్ల మీ సంతోషం ఇక్కడ రెట్టింపు అవ్వదు. ముఖేష్ అంబానీ చిన్నపిల్లలు కానీ తనకంటే చిన్నవారిని కానీ 1000 కోట్లు సంపాదించుగాక అని దీవిస్తాడని నేనైతే అనుకోను. కొంతమంది ఎలా ఉంటారంటే కేవలం ఒక టైటిల్ కోసం మాత్రమే తమ ప్రొఫెషన్ అనుకుంటారు. అయితే చాలా రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మనీ ఇంప్రూవ్స్ హ్యాపీనెస్ ఓన్లీ అప్ టు ఏ సర్టెన్ లెవెల్. కానీ నిజమైన ఆనందం అనేది మీరు ఇతరులను ఇంప్రెస్ చేసినప్పుడు కాదు, మిమ్మల్ని మీరు ఇంప్రెస్ చేసుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. అంటే ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మనం దేనితోనూ కొలవలేము. మన తల్లిదండ్రులు కానీ పెద్దవారు కానీ తమ కంటే చిన్నవారిని లేదా పిల్లల్ని ఎలా దీవిస్తూ ఉంటారు? సంతోషంగా ఉండండి, జీతే రహో బేటా, ఖుష్ రహో అని దీవిస్తూ ఉంటారు. ఒక రిక్షావాడి దగ్గర నుండి ముఖేష్ అంబానీ వరకు కూడా నాకు తెలిసి ఇలాగే దీవిస్తూ ఉంటారు. ఒక రిక్షావాడు తనకంటే చిన్నవాడిని దీవించినప్పుడు ₹1,00,00,000 సంపాదించు బేటా అని దీవిస్తాడా? లేదంటే ముఖేష్ అంబానీ చిన్నపిల్లలు కానీ తనకంటే చిన్నవారిని కానీ 1000 కోట్లు సంపాదించుగాక అని దీవిస్తాడని నేనైతే అనుకోను. కానీ మీకు తెలిసేలేదో ఈ సంతోషము ఖుషి అనేవి డబ్బుతో ముడిపడి ఉంటాయి కదా. మంచి ఉద్యోగం సంపాదించడం, ఇల్లు కట్టుకోవడం, బ్రహ్మాండమైన భవిష్యత్తు, ఇవన్నీ డబ్బుతోనే సాధ్యమవుతాయి కదా. డబ్బు మీకున్న చాలా రకాల ఒత్తిళ్లను తగ్గిస్తుంది, మీ లైఫ్ స్టైల్ను బెటర్గా మార్చేస్తుంది. అందువల్ల డబ్బు మీకు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు సంతోషంగా ఉంటే మీరు మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు, తద్వారా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏది ముందు అని, డబ్బా లేకపోతే సంతోషమా? కోడి ముందా గుడ్డు ముందా? ఒక ఉదాహరణ చూద్దాం. అంతకంటే ముందు మీరు కనీసం 2,000-3,000 మంది లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అంతేకాకుండా ఇలాంటి వీడియోలు మనం మరిన్ని చేయగలుగుతాం. ఇక వీడియోలోకి వస్తే విజయవాడలో ఒక లేడీ చిన్న టిఫిన్ సెంటర్ నడిపిస్తూ ఉంటుంది. మొదట్లో ఆమె డైలీ ఎంత డబ్బు వస్తుందా అని ప్రతిరోజు ఎక్కువ స్ట్రెస్తో ఉండేది. కొన్ని రోజులకు ఆమె తన మైండ్ సెట్ మార్చుకొని తనకి ఎంత డబ్బు వస్తుంది, ఎంత మిగులుతుంది అన్న దాని మీద కాకుండా కస్టమర్కు మంచి టిఫిన్ ఎలా అందించాలి, ఎంత టేస్టీగా ఎంత క్వాలిటీగా అందించాలి అన్న దాని మీద ఫోకస్ పెడుతూ ప్రశాంతంగా సంతోషంగా ఉండేది. కొన్ని రోజులకు ఆ టిఫిన్ సెంటర్ విపరీతమైన రద్దీ కారణంగా కలెక్షన్స్ కూడా బాగా పెరిగిపోయాయి. అప్పుడు ఆమె అదే చోట ఒక పెద్ద హోటల్ పెట్టాల్సి వచ్చింది. ఇంకొక ఉదాహరణ చూస్తే ఒక అమ్మాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. ఆమె ఎప్పుడు విపరీతమైన స్ట్రెస్తో ఉండేది. ఎందుకంటే శాలరీ ఫిక్స్డ్గా ఉండడం, ఈఎంఐలు రెంట్లు కట్టి నెలాఖరులో చూస్తే తిరిగి క్రెడిట్ కార్డు వాడాల్సిన పరిస్థితి వచ్చేది. ఒకరోజు తన ఫ్రెండ్ సలహా ఇస్తే ఒక పర్సనల్ ఫైనాన్స్ వర్క్ షాప్ అటెండ్ చేసింది. దాని తర్వాత ప్రాపర్గా బడ్జెటింగ్ చేస్తూ ఇన్వెస్టింగ్ చేస్తూ పోయింది. కొంతకాలానికి తన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ కావడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోయాయి. దానివల్ల ఆమె తన వర్క్ పై ఫోకస్ పెరగడం పెరిగింది. వర్క్లో ప్రొడక్టివిటీ కూడా పెరిగింది. అదే సంవత్సరం ప్రమోషన్ కూడా వచ్చింది. డబ్బు మరియు సంతోషం రెండింటి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది. అయితే చాలా రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మనీ ఇంప్రూవ్స్ హ్యాపీనెస్ ఓన్లీ అప్ టు ఏ సర్టెన్ లెవెల్. అంటే డబ్బు సంతోషాన్ని తీసుకొస్తుంది, కానీ ఒక పాయింట్ లేదా ఒక లెవెల్ వరకు మాత్రమే. ఉదాహరణకు మీ దగ్గర ఇప్పుడు కొంత డబ్బు ఉంది. అది మీ తిండికి, రెంట్కి, బట్టలకు, మీ ఫ్యామిలీ హెల్త్ ఎక్స్పెన్సెస్ కోసం, ఇంకా మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం, అలాగే ఎమర్జెన్సీ ఖర్చుల కోసం, ఇంకా మీరు ఎంజాయ్ చేయడానికి ట్రావెల్ ఖర్చుల కోసం సరిపోతుంది. ఇప్పుడు ఈ అవసరాన్ని తీరిన తర్వాత మీకు ఎక్స్ట్రా మనీ వచ్చింది అనుకోండి, అది మీకు ఇంతకు ముందు ఉన్నంత స్థాయిలోనే సంతోషాన్ని ఇవ్వదు. సంతోషం దేవుడు ఎరుగు. ఇలా ఎక్కువ డబ్బు అదనంగా రావడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు ఆ డబ్బులు మెయింటైన్ చేయాలి, దాన్ని గ్రో చేయాలి, అవి దొంగిలించకుండా కాపాడుకోవాలి. ఇలా ఎక్స్ట్రా డబ్బు ఇచ్చే ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీరు మీ ఫ్యామిలీకి కానీ మీ ఆరోగ్యానికి కానీ సమయాన్ని కేటాయించలేరు. ఉదాహరణకు మీరు ఇంతకుముందు నెలకు ₹20,000 సంపాదిస్తున్నారు. ఇప్పటి నుండి నెలకు ₹60,000 వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, మీ లైఫ్ స్టైల్ చాలా మారిపోతుంది. మంచి ఫుడ్, మంచి ఇల్లు, కొంత ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏర్పడుతుంది. ఆ తర్వాత నెలకు 60,000 నుండి మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తారు అనుకోండి. మీ లైఫ్ స్టైల్ ఇంకా మారిపోతుంది. మీరు సేవ్ చేస్తుంటారు, ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఖాళీ సమయంలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నెలకు ₹1,00,000 నుండి మీరు నెలకు ₹2,00,000 సంపాదిస్తారు అనుకోండి. మీకు వచ్చే డబ్బు ఇక్కడ రెట్టింపు అవడం వల్ల మీ సంతోషం ఇక్కడ రెట్టింపు అవ్వదు. ఇంకా మాట్లాడితే మీ స్ట్రెస్ లెవెల్స్ ఇప్పుడే పెరగవచ్చు. ఇది ఎలా మేనేజ్ చేయాలి అని, దీనివల్ల మీరు పనిచేసే సమయం పెరగవచ్చు, మీ మనశ్శాంతి దానివల్ల తగ్గవచ్చు.
అయితే మన తెలుగు కుటుంబాల్లో డబ్బు అనేది ఒక పర్సనల్ అసెట్ మాత్రమే కాదు, అది కొన్ని విషయాలతో ముడిపడి ఉంటుంది. కుటుంబ గౌరవం, సామాజిక బాధ్యత, సంస్కృతి, సాంప్రదాయాలు ఇలా అన్నమాట. అంటే చాలా మంది మీరు సంపాదించే డబ్బు మీ వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే కాకుండా కుటుంబం కోసం, మీ కమ్యూనిటీ కోసం, సమాజం కోసం కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖర్చు పెడుతున్నారు కూడా. ఉదాహరణకు మనం లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? కుటుంబం కోసం అని అనుకుంటారు చాలా మంది, కానీ అది మన కోసమే తీసుకుంటాం. ఎందుకంటే మనకు ఒక లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది, అలాగే మనకు కొన్ని గోల్స్ ఉంటాయి. ఇది సాధించే క్రమంలో మరి మనకేమైనా జరిగితే ఫ్యామిలీ లైఫ్ స్టైల్ దెబ్బతింటుంది కాబట్టి మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. కుటుంబానికి రక్షణ ఏర్పాటు చేశాం కాబట్టి మనం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటాం. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే తీసుకోవాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్ అని అందరికీ తెలుసు. మరి ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలో మీకు తెలుసా? స్మార్ట్ పాలసీ తీసుకోవాలి. ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ అయినా కూడా నెలకు ₹522 స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం 10% ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ ఉంటుంది. స్మార్ట్ కవర్ ఆప్షన్ తీసుకున్నట్లయితే సంవత్సరుడుకు 150 రెట్ల లైఫ్ కవర్ లభిస్తుంది మొదటి 15 సంవత్సరాల వరకు. ఇలాంటి గొప్ప పాలసీని అందిస్తుంది యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. రెగ్యులర్ కవర్ ఆప్షన్ తీసుకుంటే ఉద్యోగస్తులకు ప్రీమియంపై 15% డిస్కౌంట్ దొరుకుతుంది. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ కూడా అందిస్తుంది. దీని ద్వారా పాలసీకి నిర్ణీత సమయంలో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇప్పటివరకు చెల్లించిన ప్రీమియంను 100% తిరిగి పొందవచ్చు. తద్వారా భవిష్యత్తులో మీరు మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక క్లెయిమ్స్ విషయానికి వస్తే జస్ట్ 3 గంటల్లోనే క్లెయిమ్స్ ప్రాసెస్ చేయబడతాయి. డాక్యుమెంట్స్, నామినీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు. మరి మీరు కూడా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒక యువకుడు దుబాయ్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. అతడి జీతం నెలకు ₹50,000. దాంట్లో సగం అతడు గుంటూరులో ఉన్నటువంటి తన ఫ్యామిలీకి పంపిస్తుంటాడు. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఆ డబ్బును తన తమ్ముడి చదువు కోసం, ఇంకా తన చెల్లి మ్యారేజ్ కోసం సేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి. అంటే తన సంపాదనతో తాను బ్రతకడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా వృద్ధిలోకి తేవాలని ఈ యువకుడు ప్రయత్నిస్తున్నాడు. ఇంకొక ఉదాహరణ చూస్తే లావణ్య అనే ఒక అమ్మాయి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. నెలకు ₹1,20,000 జీతం. దాంట్లో నుండి నెలకు ₹50,000 ఆమె శ్రీకాకుళంలో ఉంటున్నటువంటి తన తల్లిదండ్రులకు పంపిస్తూ ఉంటుంది. తన తండ్రికి హెల్త్, మెడికల్ ఖర్చుల కోసం, తమ పాత ఇంటి రెనోవేషన్ కోసం, దాంతోపాటు తమ కుటుంబం చేసే పండుగలు, ఉత్సవాల ఖర్చుల కోసం ఆ డబ్బు ఖర్చు అవుతుంది. ఇదంతా లావణ్య ఎప్పుడూ బర్డెన్ గా ఫీల్ అవ్వలేదు, పైగా అందుకు గర్వపడుతూ ఉంటుంది. చాలా స్టడీస్ చెప్పేది ఏంటంటే తమ పైన తాము ఖర్చు పెట్టడం కంటే తమ కుటుంబం పైన, తమ కమ్యూనిటీ పైన ఖర్చు చేయడం వల్ల, ఇంకా అవసరంలో ఉన్న వాడిని ఆదుకోవడం వల్ల మనకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. అంటే ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మనం దేనితోనూ కొలవలేము. ఆనందంగా ఉన్నవారు ఉత్సాహంగా ఉంటారు, ఎనర్జెటిక్ గా ఉంటారు, ఆశావాదంతో ఉంటారు, అందరితో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఇతరులతో పోల్చితే, అంటే ఆనందంగా లేని వారితో పోలిస్తే వీరు తమ కెరీర్ లో ముందుకు సాగుతూ ఉంటారు, వారికంటే ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే స్కూల్ స్థాయి నుండి, కాలేజీ స్థాయి నుండి పిల్లలకు నేర్పించడం అవసరం. కేవలం ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాల కోసం మాత్రమే ప్రయత్నించకుండా తమకు ఇష్టమైన, తమకు ఆనందాన్ని ఇచ్చే పని చేయమని టీచర్లు పిల్లలకు బోధిస్తూ ఉండాలి. ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్లు కావాలని పట్టుబట్టి మరి డొనేషన్ కట్టి మరి మెడిసిన్ చదివించిన వారు ఉన్నారు. కానీ ఆ తర్వాత వారు డాక్టర్గా కాకుండా వేరే వృత్తిలో పని చేస్తూ ఉండడం చాలా మంది గమనించి ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే కేవలం ఒక టైటిల్ కోసం మాత్రమే తమ ప్రొఫెషన్ అనుకుంటారు. అంటే సొసైటీలో ఒక మేనేజర్, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ ఇలాంటి టైటిల్స్ కోసం కొంతమంది పనిచేస్తుంటారు. వీరికి నిజంగానే సొసైటీలో గౌరవం దొరుకుతుంది, కానీ వీరి వృత్తుల్లో ఉన్న ఛాలెంజెస్ కానీ, వీరి వర్క్ ప్రెషర్ కానీ, వీరి బర్డన్స్ కానీ సమాజంలో ఎవ్వరూ షేర్ చేసుకోరు. అలాంటప్పుడు మీరు ఎంతకాలం ఆ వృత్తిలో కొనసాగలరు? మీకు ఆనందాన్ని ఇచ్చే వృత్తిని ఎంచుకోవచ్చు కదా. ఇంకా కొంతమంది ఏమో తమ స్టేటస్ చూపించుకోవడం కోసం కార్లు, ఫ్లాట్లు, గ్యాడ్జెట్లు, ఖరీదైన దుస్తులు కొంటూ ఉంటారు. అవి వీరి బడ్జెట్లో ఉండవు, వీరికి అవసరం ఉండదు. కేవలం షో ఆఫ్ కోసం, స్టేటస్ సింబల్ కోసం మాత్రమే ట్రై చేస్తుంటారు. కానీ నిజమైన ఆనందం అనేది మీరు ఇతరులను ఇంప్రెస్ చేసినప్పుడు కాదు, మిమ్మల్ని మీరు ఇంప్రెస్ చేసుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. ఇతరుల కోసం మీ ఆనందాన్ని కానీ, మీ భవిష్యత్తును కానీ నాశనం చేసుకోకూడదు. ఇక డబ్బు విషయంలో చాలా మంది చేస్తున్న ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే
తాము అనుకున్న గోల్ అయ్యేంత వరకు చిన్న చిన్న సంతోషాలను ఆనందాలను సెలబ్రేట్ చేసుకోరు. మీరు ఒక గోల్ కోసం కష్టపడేటప్పుడు చిన్న చిన్న స్టెప్స్ పూర్తి చేస్తుంటారు. వాటిని గుర్తించడం, వాటిని సెలబ్రేట్ చేసుకోవడం కూడా ముఖ్యం. అవి చిన్న చిన్న పనులే కావచ్చు. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, కొంత అప్పు క్లియర్ చేయడం, మొదటిసారిగా ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ ఆర్డర్ రావడం, ఇలాంటి చిన్న చిన్న విజయాలు మీ కాన్ఫిడెన్స్ ను బూస్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ జర్నీ కోసం మీకు ఎనర్జీని అందిస్తాయి, మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటాయి. అంటే మీరు ప్రాసెస్ ను ఎంజాయ్ చేయడం కూడా చాలా ముఖ్యం అని ఇక్కడ తెలుస్తుంది. ఉదాహరణకు బాహుబలి సినిమా షూటింగ్ కోసం 4 సంవత్సరాలు పట్టింది. కానీ వారు 4 సంవత్సరాలు షూటింగ్ ప్రాసెస్ మొత్తాన్ని ఎంజాయ్ చేశారు కాబట్టి ఆ సినిమాను అంత క్రియేటివ్ గా మలచగలిగారు. ఆ తర్వాత పెద్ద విజయాన్ని అందించగలిగారు, ఆనందించగలిగారు. సక్సెస్ అనేది డెస్టినేషన్ మాత్రమే కాదు, అది కొన్ని మైల్ స్టోన్స్తో కూడిన ఒక సిరీస్ అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క మైల్ స్టోన్ సెలబ్రేట్ చేసుకోగలిగినప్పుడే మీ ప్రయాణం సాఫీగా ఆనందంగా సాగుతుంది. ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్న ఇంకొక మిస్టేక్ ఏంటంటే డబ్బు సంపాదించడం అంటే కేవలం ఫైనాన్షియల్ వెల్త్ అని అనుకుంటున్నారు. ఎమోషనల్ వెల్త్ అనేది ఒకటి ఉంది అన్న విషయం మర్చిపోతున్నారు. నిజమైన సంపద అంటే మంచి ఆరోగ్యం, మంచి రిలేషన్షిప్స్, పీస్ ఆఫ్ మైండ్ అని తెలుసుకోలేకపోతున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ఇండియాలోనే వదిలి గల్ఫ్ లో జాబ్ చేస్తూ నెలకు 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి కాకినాడలో తన ఫ్యామిలీతోనే ఉంటూ నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. తన వర్క్ ను ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ఉండడం వల్ల మొదటి వ్యక్తి కంటే ఈ వ్యక్తే చాలా ఆనందంగా ఉంటాడు. మొత్తానికి వీడియో ముగించే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ సక్సెస్ కానీ, మనశ్శాంతి లేదా ఆనందం కానీ రెండు ముఖ్యమైనవే. రెండు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకోవాల్సిందే. ఈ రెండింటిని మీరు ఎంత బ్యాలెన్స్ చేయగలిగితే అంత సంపదను మీరు సృష్టించగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరితోనూ ఈ వీడియోను షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్. వీడియో మధ్యలో చెప్పినట్టుగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ ఇచ్చిన లింక్ను క్లిక్ చేయండి.